హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో అండి దోసకాయతో ఆవకాయ పెట్టేసా అండి. మన మ్యాంగో ఆవకాయ లాగా దోసకాయతో ఆవకాయ పెట్టా అనమాట. ఇది చక్కగా స్టోర్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనము చాలా ఈజీగా అండి దోసకాయతో ఆవకాయ, మ్యాంగో కాకుండా ఈ దోసకాయతో ఆవకాయ చేసుకొని పెట్టుకుంటా అండి. కొంచెం ఇది 6 మంత్స్ వరకు నిల్వ ఉండే పచ్చడి అనమాట. అది ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను. దాన్ని ఏంటంటే అండి చక్కగా మనము గాజు సీసాలో పెట్టుకుంటే ఎప్పుడైనా దేనితైనా తినొచ్చు అనమాట. దానికోసం అని చెప్పేసి ఈ దోసకాయ తీసుకొచ్చానండి. అయితే దీనికోసం ఏంటంటే మనం కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఇందులో ఈ ఆవకాయకండి, దోస ఆవకాయకి అయితే మనము గింజలు ఉంచకూడదు అనమాట. గింజలన్నీ కూడా లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. మనకి ఏ సైజు ముక్క కావాలో అలా మనం మంచిగా కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసిన ముక్కల్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆవకాయ కదా, కొంచెం ఈ సైజు ముక్క అనమాట. మీడియం సైజుగా మనము పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్ చేసుకుందామండి, ఎన్ని కప్పులు అవుతాయా ఏంటి అని. ఇదిగోండి ఈ కప్పుతో 1 కప్పు, 2 కప్స్ అండి. చూసారు కదా, కరెక్ట్గా మన ఈ కప్పుతో 2 కప్స్ ఆఫ్ దోసకాయ ముక్కలు వచ్చినాయి అనమాట. ఇందులో ఏంటంటే అండి 1 టేబుల్ స్పూన్ ఏమో మెంతులు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ ఆవాలన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ కొంచెం వెచ్చ చేసా అండి. వెచ్చ చేయకుండా కూడా వేసుకోవచ్చు, బట్ వెచ్చ చేసి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ పౌడర్ అంతా కూడా మనకి ఒక పావు కప్పు, మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ పావు కప్పు మెజర్మెంట్ వచ్చే విధంగా అయితే మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా జస్ట్ రోస్ట్ చేసానండి, చల్లారే వరకు వెయిట్ చేద్దాము పౌడర్ కోసం. ఇవ్వండి మన దోస ఆవకాయకి ఫస్ట్ పసుపు యాడ్ చేస్తున్నామండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు అనమాట. అంటే పావు టేబుల్ స్పూన్ అట్లా పడుతుంది, సరిపోతుందండి. మామూలుగా పెద్ద టేబుల్ స్పూన్ అయితే. ఇదిగోండి ఇప్పుడు ఆ కప్పుతోనే మనము పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నామండి. యాక్చువల్గా ఏంటంటే అండి ఉప్పు ఎప్పుడన్నా మనం ఏ ఆవకాయ కానీ చట్నీలో పెట్టేటప్పుడు ఏంటంటే మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకళ్ళ మెజర్మెంట్స్ తెలియని వాళ్ళు, కొత్తగా పెట్టేవాళ్ళు ఏంటంటే అండి మనము ఈ ఉప్పుని కారాలన్నీ కలిపినప్పుడు కొంచెం ఒక్కసారి టేస్ట్ చూసామంటే మనము మన పచ్చడికి కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉండాలన్నమాట. అంటే లైట్గా ఉప్పు కానీ కారం కానీ ఉంటే అండి అప్పుడు అదంతా కూడా ముక్కకు పట్టేసి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్పు, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి. మెజర్మెంట్స్తో అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. పావు కప్పు. ఇదిగోండి ఒక హాఫ్ కప్పు కారం యాడ్ చేస్తున్నాను. మనం పచ్చళ్ళకి పెడతాం కదండి, ఆ కారం అయితే కొంచెం ఘాటు ఉంటుంది, చూసుకొని వేసుకోండి. మామూలు కారం అయితే కనుక హాఫ్ కప్ పడుతుందండి. ఓన్లీ చట్నీల కోసమే ఇంట్లో పట్టిస్తాం కదా, అదైతే చాలా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదంటే ఓకే మీరు తినగలిగితే. ఇదిగోండి పావు కప్పు ఆవ పిండి అనమాట, మెంతులు ఆవాలు కలిపిన పిండి. సో పావు కప్పు వేసాం అనమాట. అన్నీ వేసుకున్నామండి. అలాగే చక్కగా ఒక గుప్పెడు వెల్లుల్లి అనమాట. ఈ వెల్లుల్లి ఇలా పెద్దగా కాపోయినండి, చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా ఎల్లిపాయ తినే వాళ్ళైతే ఇలా వేసుకోండి, లేకపోతే చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వాటిని కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు కారాలు, ఈ ఆవ పౌడర్ అంతా కూడా మన దోసకాయకి మంచిగా పట్టాలన్నమాట. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా కానీ ఫస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవచ్చండి. బట్ ఇవన్నీ ఒకసారి ఇట్లా పట్టిన తర్వాత మనము ఆయిల్ యాడ్ చేద్దాం. ఇదిగోండి ఇట్లా చక్కగా మనం కలుపుకోవాలన్నమాట. తడి అయితే తగలకూడదండి. తడి తగలకుండా మనం ఈ ఆవకాయని పెట్టుకోవాలన్నమాట, అప్పుడే మనకి నిలువ ఉంటుంది. ఇదిగోండి 2 కప్స్ తీసుకున్నాం కదా, ఈ 2 కప్స్కి ఏంటంటే 1 కప్ ఆఫ్ నేను శనగ నూనె అండి, మన పల్లి ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అదైతే ఈ దోస ఆవకి అదిరిపోతుందండి, దానికోసం అని చెప్పేసి. బాగుంటుందండి టేస్ట్. దట్టు దోసకాయకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆయిల్ని కూడా మనం వేడి చేసే పని లేదండి, చక్కగా మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోండి, 3/4 కప్ అట్లా. ఇప్పుడు ఇట్లా ఉంది కానండి, ఇది ఆయిల్ అంతా కూడా ఏంటంటే ఈ దోసకాయ ముక్కకి వీటికి కారానికి అన్ని పీల్చేసుకుంటుంది. మనం రేపు చూసినప్పుడు కొంచెం మనకి సరిపోయిన విధంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచిగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలండి, బాగా పట్టే విధంగా. ఇలా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసి దీన్ని ఒక దగ్గర పెట్టేసి 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పా కదండి, ఒకసారి మిక్స్ అయ్యాక మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. ఆ ఉప్పు కారాలు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఈ ముక్క కూడా పడుతుంది. మనం పెట్టింది పర్ఫెక్ట్ అనమాట. ఏది మెజర్మెంట్స్ కాకుండా పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నట్టు చిన్న టిప్ అండి ఇది. అదర్వైజ్ మెజర్మెంట్స్తో పెడితే కనుక ఇంక అందులో తేడా ఏముండదు కదండి, చాలా బాగుంటుంది.
బాగుంటుంది అంతే. ఇంకా దీనికి మనం పోపు కానీ ఏం పెట్టమండి. ఇట్లా తెల్లారేసరికి చక్కగా ఊరిపోతుంది. ఇంకా ఊరే కొంది బాగుంటుంది అనమాట. రేపు పొద్దున్న చూద్దాము ఇది ఎలా ఉందో ఏంటో. ఒక మంచి మూత దీని మీద పెట్టేసి సరిపోయే ఒక లిడ్ దీని మీద పెట్టేద్దామండి. ఇదిగోండి మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఏంటంటే 24 అవర్స్ వరకు అయితే మనము ఒక దగ్గర పెట్టేసి 24 అవర్స్ తర్వాత ఎట్లా ఉందో చూసి చక్కగా మనం ఎంజాయ్ చేస్తే మంచి ఆవకాయ అనమాట. ఇదిగోండి చక్కగా మన ఆవకాయని చేయితో మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే అండి, ఇందులో మన దోసకాయ పులుపు ఏంటో అంతా తెలుస్తుంది కదండి. లాస్ట్లో ఏంటంటే చూడండి, ఒక పావు కప్పు నిమ్మకాయ రసం అనమాట. ఈ నిమ్మకాయ రసాన్ని మనము ఇందులో మిక్స్ చేసుకోవాలండి పులుపు కోసం. లేదంటే మీరు పచ్చి మామిడికాయ ఉందనుకోండి, ఆ ముక్కలు కూడా వీటితో మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎట్లయినా బాగానే ఉంటుందండి. బట్ ఆ పులుపు కోసం నేను ఏంటంటే నిమ్మకాయలు ఒక పావు కప్పు అనమాట. మనం ఏ కప్పుతో తీసుకున్నామో 2 కప్పులు ఆఫ్ ఇది ఉంది కదా దోసకాయ, దానికి నేను పావు కప్పు నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ మన దోస ఆవకాయ అండి. ఒకసారి మంచిగా కలిపాను, ఉప్పు కారాలు చెక్ చేసుకున్నాను. పులుపు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఇది గినక మనము ఒక గాజు సీసాలో పెట్టేసుకొని ఒక 6 మంత్స్ వరకు అయితే దీన్ని మనం అండి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికి పాడవదండి. ఒకవేళ బయట ఉంటే పాడవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఈ దోస ఆవకాయ బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మన దోస ఆవకాయ అండి. అసలు ఈ ముక్క చాలా కరకరలాడుతా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. ఇది చక్కగా చట్నీలో మన బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, పప్పు కానీ, లేకపోతే ఉట్టి వేడి వేడి అన్నంతో కూడా అండి తింటే భలే మజా ఉంది అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.